ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశము తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రభువు చెప్తున్నాడు, ఈ లోకంలో తనను తాను హెచ్చించుకుంటూ తన సొంత నీతిపైన ఆధారపడుతూ గొప్పగా డంబాలు పలుకుతూ ఇతరులను కించపరుస్తూ, ఇతరులను దూషిస్తూ, ఇతరులపైన నిందలు వేస్తూ, అవహేళన చేస్తూ, ఇతరులు తనకంటే తక్కువవారు, తను గొప్పవాడు అని బ్రతికేటువంటి వారు నీతిపరులు కాదు, స్వనీతిపరులు. వారి సొంత నీతిపైన ఆధారపడుతూ దేవుని నీతిని ఆధారం చేసుకొనక తమను తాము హెచ్చించుకునేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే క్రైస్తవులలో అనేకమైనటువంటి విశ్వాసులు కానీ, సేవకులు కానీ చాలామంది తమ స్వంత నీతిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి చాలా ఉన్నది. కనుక ఈరోజు సేవకులు చూసుకున్నట్లయితే ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి పగ, ప్రతీకారం, అసూయ, కుట్ర, కుతంత్రాలు పన్నుతూ ఒకరినొకరు తగ్గింపు మాటలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. విశ్వాసుల్లో కూడా అలాంటి పరిస్థితి మనకు కానవస్తుంది. కనుక క్రైస్తవం ఈరోజు అస్తవ్యస్తమైపోయింది. ఎందుకంటే హెచ్చింపు స్వభావం కలిగి బ్రతుకుతున్నారు. నేనే నీతిమంతుణ్ణి, ఇతరులు నీతిమంతులు కాదు అనే సిద్ధాంతంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితిని గమనించి యేసు ప్రభు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశాడు ఆనాడు. కనుక మనము దాని విషయమైనటువంటి అధ్యాయం ధ్యానించుకుని ప్రారంభించుకుందాం. సరే, కన్ను మూసుకున్నట్లయితే మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కరుణా సంపన్నుడవైన దేవ, కృపాసత్య సంపూర్ణమైన ప్రభా, మీకు వందనాలు. ఈరోజు ప్రభా, మేము వాక్యాన్ని ధ్యానం చేసుకునిచుండగా తండ్రి, మీ యొక్క వెలుగులు మా పైన ప్రసాదించి తండ్రి, ఏ వాక్యాన్ని మాకు అర్థమయ్యే విధముగా సహాయం చేయమని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు తెలియపరచమని ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి, ముందున్న ఈ యొక్క వచనాన్ని మాకు తెలియపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం పరలోకమందు నా కన్న తండ్రి, ఆమేన్. సరే, మనం లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి మనం 14వ వచనం వరకు చదువుకుందాం. 9వ వచనం నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే, కొందరు తామే నీతిమంతులమని అనుకుంటున్నారు. అలాంటి వారిని యేసుప్రభు కనుగొన్నాడు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని వారిపైన వారికి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఏం విశ్వాసం అంటే, తామే నీతిమంతులం, మేము నీతిమంతులం, ఇతరులు అవినీతిపరులు, అన్యాయస్తులు, అక్రమకారులు, దొంగలు, చోరులు, వ్యభిచారులు, అన్యాయస్తులు అని వారు ఇతరులని అనుకున్నటువంటి వారు. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పారు. అలాంటి వారిని గమనించి వారికి ఒక ఉపమానం ఆయన చెబుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తామే నీతిమంతులమని, తామే నీతిమంతులం అంటే తమను తాము వారు నీతిమంతులుగా భావిస్తున్నారు. ఎందుకంటే వారిపైన వారికి ఒక నమ్మకం ఉంది, మేము నీతిమంతులమని. అలాంటి వారిని మనం ఏమంటామంటే స్వనీతి పరులు అంటాం. సొంత నీతిపైన వారు ఆధారపడి బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ సొంత నీతిగా ఎంచబడదు. కానీ దేవుని పైన ఆధారపడుతూ దేవుని యందు విశ్వాసం కలిగి
పాపిని అని పరిగణించితే తప్ప దేవుడు నీతిమంతుడుగా తీర్చడు. లోకంలో చూసుకున్నట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అని వాక్యం సెలవిస్తున్నది. కనుక అందరూ పాపులే. పాపం యొక్క పరిమాణం హెచ్చు తగులుగా ఉండవచ్చు, కానీ ఏ భేదము లేదు అని అంటున్నాడు. కనుక అందరూ పాపులని చెప్తూ ఉన్నటువంటి యొక్క వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే అందరూ పాపం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కనుక సొంత నీతి ఏమాత్రం పనికిరాదు. ఇక్కడ వాక్యము చూసుకున్నట్లయితే తామే నీతిమంతులమని కొందరు అనుకుంటున్నారట. తామే నీతిమంతులు, ఇతరులు కానీ వారు దొంగలు, చోరులు, వ్యభిచారులు, అన్యాయస్తులు అని వారు భావిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని వారిపైన వారికి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉన్నది. వారు నీతిమంతులని భావిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఇక్కడ ఎవరునూ నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేడు అని ఆయన సెలవిస్తున్నాడు. తృణీకరిస్తారు, అవహేళన చేస్తారు, నిందలు వేస్తారు, దోషారోపణ చేస్తారు, అవమానిస్తారు, కించపరుస్తారు, తృణీకరిస్తారు. కనుక 16వ అధ్యాయం 15వ వచనం, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటున్నాడు. మరొక వచనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 39, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను పట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగియుండును, అది పాపాత్మురాలు అని తనను భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని అనుకో. యేసు ప్రభుని కూడా తను చిన్న చూపు చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే, తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగియుండును. యేసు ప్రభుని కూడా తను నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. ఎందుకంటే ఈయన ప్రవక్త అయిన ఎడల ఆ స్త్రీ ఎటువంటియో ఎరిగియుండును. ఈయనకు ఏమాత్రం ఆ స్త్రీ విషయమై తెలియట్లేదు కనుక ఈయన ప్రవక్త కాదు అని యేసు ప్రభుని కూడా తోలనాడుతున్నాడు, కించపరుస్తున్నాడు. తనను తక్కువ చూపు చూస్తూ అంటున్నాడు, ఈమె ఎటువంటిదో ఎరిగియుండును అని అనుకొనచ్చు. ఈమె పాపాత్మురాలు అయినటువంటి స్త్రీ అని ఆ స్త్రీ పైన నింద వేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, పరిసయ్యులను వారి శాస్త్రులను అది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. ఆయన శిష్యుల మీద సనుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. చూసుకున్నట్లయితే తమను తాము నీతిమంతులుగా భావించేవారు ఇతరులను కించపరుస్తూ, ఇతరులను అవమానమైన తృణీకరిస్తూ, అవహేళన చేస్తూ, నిందలు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కనుక అనుకునేవారు ఎంత మాత్రమును నీతిమంతులు కాదు, కానీ ఒప్పుకొనక ఎప్పుడూ నీతిపరులుగానే భావిస్తూ ఉంటారు. కనుక యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు. దీన స్వభావం కలిగిన వాడు యెహోవా దృష్టికి ఘనమైన వాడు. సొంత నీతిపైన ఆధారపడేవాడు ఎప్పుడూ కూడా దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి జీవితం జీవించలేడు. కనుక మనం 10వ వచనం చూసుకుందాం. ఇక్కడ సొంత నీతిపరులని కొందరిని కనుగొని ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం ఏమని చెప్తున్నాడంటే, ఆయనకు ఉదాహరణ తీసుకొని ఒక ఇద్దరి విషయం గురించి, ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి యొక్క ప్రార్థన విషయమని ఆయన బోధిస్తున్నాడు. 18వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయుటకు దేవాలయమునకు వెళ్ళారట. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. వాళ్ళు ప్రార్థన చేయుటకు ఆ దేవాలయముకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో 11వ వచనం,
పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అతను ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థనలో సొంత నీతి కనబడుతున్నది. తన పాపం ఏమాత్రము కనబడక దాన్ని కప్పుకొని ప్రదర్శిస్తూ ఉన్నాడు. నీతిని కనపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ నేనైతే నీతిమంతుడనే, నేను ఏమాత్రము పాపిని కాను అని అతను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నేను దొంగని కాను అంటున్నాడు, అన్యాయస్తుడిని కాను అంటున్నాడు, వ్యభిచారిని కాను, ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. తన దగ్గర ఉన్నటువంటి ఆ సుంకరిని చూసి ఎప్పుడు ఆ స్వంత నీతిపైన ఆధారపడేవారు, తనను తాను నీతిమంతుడుగా ఎంచుకునేవారు, ఎప్పుడు ఇతరులపైన వారి కన్ను ఉంటుంది. ఇతరులని వేలెత్తి చూపుతూ ఉంటారు. ఏమాత్రం వారు ఇతరులను సహించరు, ఇతరులను ప్రేమించరు, ఇతరులని ద్వేషిస్తూ ఉంటారు. ఆ సుంకరిని చూసి అంటున్నాడు, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటూ ఉన్నాడు. సుంకరిని ఎంత కించపరుస్తూ, ఎంత అవమాన దృష్టితో అతను చూస్తున్నాడు, ఎంత అవహేళన చేస్తూ, ఎంత ఆ యొక్క పరిసయ్యుడు ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తను అంటున్నాడు 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ ఇంకా ఇలాంటి ప్రార్థన చేస్తూ, నేను దొంగని గాను, అన్యాయస్తులను గాను, వ్యభిచారిని గాను, ఇతరుల వలన నేను లేను, ఇంకా ఈ సుంకరి వలన నేను కూడా నేను లేను, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను అని చెబుతూ తనని తాను హెచ్చించుకుంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు సరికదా, ఇంకా తాను హెచ్చించుకుంటున్నాడు. ఇంకా తను ఏమని ప్రగల్భాలు పలుకుతున్నాడంటే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నానని అంటున్నాడు. ఉపవాసం అనేది మనిషి యొక్క స్థితిని తెలియపరుస్తుంది. ఉపవాసం చేయడం ద్వారా దేవునికి దృష్టికి మనం తగ్గింపు స్వభావం కనపరుస్తాం. కానీ ఇక్కడ వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నానని తను హెచ్చించుకుంటున్నాడు. ఉపవాసం చేసేవాడు బయటికి కనబడాలా, తను చెప్పుకోవాలా. యేసు ప్రభు ఉపవాసం గురించి ఏం చెప్తున్నాడు మనం చూసుకున్నట్లయితే, ఉపవాసము చేసేవాడు దుఃఖము కూడా ఉండకూడదంట. మనం దాని విషయమై చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చేసుకుని మనం చదువుకుందాం. ఉపవాసం విషయమై మనకు బైబిల్ గ్రంథం ఏం చెబుతున్నది? 16వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఉపవాసం గురించి అయితే ప్రభువు చెప్తున్నాడు, మీరు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి అని అంటున్నాడు. ఉపవాసం చేసేవారు ఎలా ఉండాలంట? ఎవరికి కనబడకూడదు, ఉపవాసం చేస్తున్నట్లు ఎవరికి తెలియకూడదు. తనలో తాను ఉపవాసం చేస్తున్నట్టు తనకు మాత్రమే తెలియాలి, అది దేవునికి మాత్రమే తెలియాలి. కానీ ఉపవాసం చేసేవారు చేయుచున్నప్పుడు దుఃఖముకులై వేషధారుల వలె, వేషధారులు అంటే ఇలాంటి పరిచయుడి యొక్క స్వభావం కలిగినటువంటి వారు, వేషధారులు ఉపవాసం ఉన్నట్లు వేషం వేసుకుంటున్నారు, కానీ వారు ఏమాత్రమును దాని యొక్క ఫలం పొందుకోవడం లేదు. కనుక వేషధారుల వలె మీరు దుఃఖముకులై ఉండకూడదు. వేషధారులు దుఃఖముకులై ఉంటారు. అలాంటి వారిని ఏమంటున్నాడు? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటాడు. అలా ఉండాలంట ఉపవాసం చేసేవారు, ఏమాత్రం వేషధారుల వలె ఉండకూడదు. ఇక్కడ ఈ యొక్క పరిచయుడు మాత్రం వేషధారి, తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు అంటున్నాడు. తానంట వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాడు. అది చాలదన్నట్లు తన సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని
తనలో తాను ప్రార్థించుతున్నాడు, ఉపవాసం చేస్తున్నాను అంటున్నాడు. తన సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఇవి ప్రగల్భాలు కాదా? ఇవి డంబాలు కాదా? ఈ తనను తాను హెచ్చించుకోవడం కాదా? అని అంటున్నాడు, నేను దొంగనైతే కాను, చోరుల వల్ల నేను లేనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను, ఒక అన్యాయస్తుడుగా లేనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను అంటాడు. వ్యభిచారిగా లేనందుకు నానంటున్నాడు. ఇతరుల మనుషుల వలె నేను లేనందుకు, ఇంకా ఈ సుంకరి వలనను నేను లేనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను అంటున్నాడు. తప్పును ఒప్పుకోవడం లేదు. తన పాపాన్ని కప్పిపుచ్చుకునే స్వభావంతో ప్రార్థన చేస్తాడు. అతను వేషధారి, ఖచ్చితంగా ఒక పైన వేషం వేసుకొంచున్నాడు, లోపల పాపి కానీ వేషం వేసుకొంచున్నాడు. దేవుని ముందర వేషాలు వేస్తే అవి ఏమాత్రమును పనికిరాని పనిగా మిగిలిపోతుంది. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తారు. అలాంటి వారు అప్పుడే ఆ యొక్క గొప్పతనం ఫీల్ అయిన వారు తమ ఫలం పొంది ఉన్నారంట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపవాసం చేస్తున్నాను, నేను నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని ఆ యొక్క పరిసయ్యుడు చెబుతున్నాడు. ఇక్కడ మనం 10వ వంతు అనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆది కాండం 28వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. లేవియ కాండం 27వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఈ యొక్క 10వ భాగం గురించినటువంటి వివరణ మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకుందాం. పరిసయ్యులు 10వ వంతు చెల్లించే విషయమై యేసు ప్రభు చెబుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. యేసుప్రభుల వారు చెప్తా ఉన్నాడు, మీరు ఏమేమి విషయంలో 10వ వంతు చెల్లిస్తారంటే పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను మీరు మర్చిపోతారు. ఇలా ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు సోపు జీలకర్రలో 10వ వంతు చెల్లిస్తారు, కానీ అత్యంత విలువైనటువంటి విషయాలు మీరు మర్చిపోతారు. ఇక్కడ ఏమేమి మర్చిపోతారంటున్నాడు? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నాడు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 10వ వంతు చెల్లిస్తూ ఉంటూనే వీటిని న్యాయం, కనికరం, విశ్వాసాన్ని కూడా మర్చిపోకుండా ఉంటే మీరు గొప్పవారు. మీరు అసలైన వాటిని మర్చిపోయి మీరు దేవుని కృపకు దూరం అవుతూ ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. కనుక మత్తయి సువార్త 23 అధ్యాయం 23 ప్రకారంగా అన్నిట్లో వారు 10వ వంతు ఇస్తారు. కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 ప్రకారంగా జీవించరు. అందులో ఉంటుంది, అద్వితీయ దేవుడైనటువంటి నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ సేవింపవలనని ఉంటుంది. నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించాలని ఉంటుంది. కనుక వారు ఏమాత్రం పొరుగు వారిని ప్రేమించలు సరికదా, వారిని ద్వేషిస్తూ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి చూసుకున్నట్లయితే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలననియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ యొక్క దేవుని పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకంతోనూ కూడా ప్రేమించాలని ఆయన చెబుతున్నాడు. వారు 10వ వంతు ఇస్తారు, కానీ అసలైనటువంటి న్యాయం, కనికరం, విశ్వాసాన్ని మర్చిపోతూ దేవుని దృష్టికి దోషిగా పరిగణించబడతారు. 10వ వంతు చెల్లించడమే కాదు, 10వ వంతు చెల్లిస్తూ కూడా న్యాయం మర్చిపోకూడదు, కనికరాన్ని మర్చిపోకూడదు, విశ్వాసాన్ని
విడిచిపెట్టకూడదు. దేవుని యందు నమ్మకం ఉంచి నువ్వు జీవించాలి బిడ్డ. కానీ అక్కడ పరిసయ్యుడైతే ఈ విధంగా తను ఉపవాసం ఉంటూ 10వ వంతు చెల్లిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతూ తన హృదయంలో డంభము, గర్వము, అహంకారము ఫీల్ అవుతున్నాడు. తను తాను హెచ్చించుకుంటున్నాడు. హెచ్చించుకునే స్వభావం కలిగిన వారిని యేసుప్రభు ఏమాత్రమును నీతిమంతుడుగా ఎంచడు, కానీ తగ్గింపు స్వభావం కలిగిన వారిని నీతిమంతుడుగా ఎంచుతాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు వచనంలో ఇక్కడ అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనలో తాను ప్రార్థించుకుంటూ ఉన్నాడు ఆ యొక్క పరిసయ్యుడు. కానీ సుంకరి అయితే ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో మనం చూసుకుందాం. సుంకరి దూరముగా నిలుచుండి, సుంకరి అయితే దూరంగా నిల్చున్నాడంట. ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. సుంకరి అయితే తన పాపాన్ని గమనించాడు, తన పాపాన్ని తాను గుర్తించాడు, తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. తను దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూడడానికి కూడా భయపడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి దేవుని ముందట తాను భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన పాపాన్ని తాను గుర్తించాడు. తను చేసినటువంటి పాపాన్ని గుర్తించి దేవుని ముందట తన పాపాన్ని ఒప్పుకొనుచున్నాడు. పరిసయ్యుడైతే పాపాన్ని ఒప్పుకోవడం లేదు, సరికదా పాపాన్ని కప్పుకొని తన నీతిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన పాపాన్ని ఒప్పుకొని రొమ్ము కొట్టుకొనుచు అనగా తను ఏడుస్తూ దుఃఖపడుతూ పాపాన్ని పరిహరించమని పాపాన్ని ఒప్పుకుంటూ ప్రాయశ్చిత్తపు ప్రార్థన చేస్తున్నాడు. తన పాపం విషయమై ప్రాయశ్చిత్తపడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవుడు కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు, కనికర హృదయుడు, ఆయన దయామయుడు, ప్రేమామయుడు, కృపాసక్త సంపూర్ణమైనటువంటి దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు, నా పాపాన్ని పరిహరిస్తాడు. తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడైతే తన పాపాన్ని కప్పుకొని తన నీతిని ప్రదర్శిస్తూ ప్రార్థిస్తున్నాడు. తనలో తాను ప్రార్థిస్తూ ఏమాత్రమును విశ్వాసము లేకయే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ సుంకరి మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. దేవుడు మన ప్రభువు కనికర సంపన్నుడు. అందుకే ఈ యొక్క సుంకరి కరుణించుము అంటున్నాడు. ఇక కనికరమును గూర్చి మనం చూసుకున్నట్లు దేవుడు కరుణా సంపన్నుడు, కరుణామయుడు. ఇక్కడ కీర్తన 51వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. యెషయా 6:5లో 57:15 అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుని కనికరం గురించినటువంటి కీర్తన 51:1, ఎఫెసీ 2:4, తీతు 3:5, పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని యొక్క కనికరం గురించినటువంటి వివరణ మనకు కనబడుతూ ఉన్నది. కనుకనే ఒక సుంకరి దేవుని యొక్క కనికరాన్ని, కరుణా హృదయ స్వభావాన్ని గమనించి దేవా పాపినైనా నన్ను కరుణించమని యొక్క సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ముందుకు మనం చూసుకున్నట్లు 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, అతని కంటే పరిసయ్యుని కంటే ఒక సుంకరి నీతిమంతుడని తీర్పు పొందాడు, దేవుని ద్వారా పొందాడు. కనుక నీవు తీర్పు తీర్చుకొని నీతిమంతుడుగా నిన్ను ఆపాదించుకుంటే అది నీతి కాదు. దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దాలి. కనుక నీవు నీకు సొంత నీతిని ప్రదర్శిస్తే అది దేవుని ముందట నీతి కాదు. కానీ నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందితే తప్ప నువ్వు నీతిమంతుడుగా ఎంచబడవు. పాపాన్ని ఒప్పుకో బిడ్డ, ప్రాయశ్చిత్తం పొందు. ఈరోజు నువ్వు ఇటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ యొక్క సొంత నీతిని ప్రదర్శిస్తూ ఉన్నావా? నేను ఇంతగా సేవ చేస్తున్నానులే, నేను నీతిపరుడనే, నేను ఎందరినో రక్షించానులే, నేను నీతిపరుడనే అని నీలో నువ్వు అనుకొనుచున్నావా? అయితే నువ్వు బురదలో కాలు వేసినట్లే, నువ్వు పాపంలో పడిపోయినట్లే.
నీ స్వంత నీతి పనికిరాదు. దేవుడు కనికర సంపన్నుడు, కరుణా హృదయం కలిగిన వాడు కనుక నీవు దేవుని ముందట నీ పాపాన్ని ఒప్పుకొని పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి. పాపాన్ని కప్పుకొనకూడదు. అక్కడ పరిసయ్యుడు తన పాపాన్ని కప్పుకొని నీతిని ప్రదర్శించాడు కనుక పాపిగా పరిగణించబడ్డాడు. అతని కంటే ఇతడు అనగా పరిసయ్యుడు కంటే ఈ యొక్క సుంకరి నీతిపరుడుగా ఎంచబడ్డాడు. దేవుని చేత నువ్వు నీతిమంతుడుగా ఎంచబడాలి. నీ స్వనీతి పనికిరాదు బిడ్డ. ఇతరులపైన ఎప్పుడు నిందలు వేస్తూ ఇతర సేవకులని తక్కువ చూస్తూ ఇతర విశ్వాసులను నువ్వు అవహేళన చేస్తూ వారు పాపులు అని నువ్వు భావిస్తూ ఉన్నట్లయితే నువ్వు పొరబడ్డట్టే. కానీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యాన్ని గుర్తించుకొని నువ్వు ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని స్మరించుకుంటూ తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ 14వ వచనం చూసుకున్నట్లయితే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ దేవుని చేత తను తీర్పు పొందాడు. నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఆ పరిసయ్యుడైతే నీతిమంతుడుగా తీర్చబడలేదు. కానీ ఇక్కడ సుంకరి మాత్రం నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నిన్ను నీవు నీతిమంతుడుగా తీర్చుకోవడం అది సబబు కాదు. అక్కడ ఆ పరిసయ్యుడైతే తనకు తాను నీతిమంతుడని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు, సంజాయిషి పలుకుతున్నాడు. కానీ ఇక్కడ సుంకరి అయితే తన పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందుతున్నాడు. రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖపడుతూ బాధపడుతూ, అయ్యా దేవా పాపినైనా నన్ను కరుణించుము, నువ్వైతే కరుణా సంపన్నుడవని ఆయన యొక్క కరుణా హృదయాన్ని గమనించి తను ప్రార్థన చేసడం ద్వారా తను కనికరింపబడ్డాడు. ఈరోజు బిడ్డ నీకే ఆనాడు యేసు ప్రభు ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. ఇతరులను ఎల్లప్పుడూ తునీకరిస్తూ అవహేళన చేస్తూ అవమానిస్తూ నిందలు వేస్తూ పాపిగా పరిగణిస్తూ ఉన్నటువంటి వారిని కొందరితో ఈ ఉపమానం మాత్రం చెప్పిండు. కానీ ఈరోజు ఆయన నీకే నేరుగా చెప్తున్నాడు, నువ్వు అలాంటి స్వభావం కలిగి ఉన్నావా? ఇతరులపైన ఎప్పుడు నెపములు వేస్తూ నిందలు వేస్తూ అవహేళన చేస్తూ బాధపరుస్తూ కించపరుస్తూ తక్కువ చూపు చూస్తూ నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉన్నటువంటి స్వభావం నీలో ఉన్నదా? ఇతరుల సేవకులని ఎప్పుడు తక్కువగా చూస్తూ ఉన్నావా? అయితే నీ కొరకే ఈ యొక్క వాక్యం దేవుడు చెప్తున్నాడు. నిన్ను నీవు తగ్గించుకో, నేను హెచ్చించుకోవడం సరి అయిన విధానం కాదు. న్యాయవంతుడుగా దేవుని చేత ఎంచబడాలి. న్యాయవంతుడుగా దేవుని చేత ఎంచబడాలి. నీతిమంతుడుగా దేవుని చేత ఎంచబడాలి. కానీ నిన్ను నీవు నీతిమంతుడుగా ఎంచుకుంటున్నావే, క్రైస్తవ జీవితానికి ఆత్మీయ జీవితానికి సరైన విధానం కాదు. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఆ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని చెప్తున్నాడు. నీకైతే నీ మీద నీకు విశ్వాసం ఉన్నదా? నీతిమంతుడని అనుకుంటున్నావా? తమను తాము నమ్ముకొని ఇతరులను తునీకరించే వారితో కొందరితో ఆయన ఉపమానం చెప్తున్నాడు. నీ పైన నీకు విశ్వాసం ఉండకూడదు, కానీ నీతిమంతుడు దేవుని పైన విశ్వాసం కలిగి జీవిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. నీతిమంతుడు దేవుని పైన విశ్వాసం కలిగి ఉంటాడు. పరిచయుడైతే తన క్రియలను చెప్పుకుంటూ అతను డంబాలు పలుకుతున్నాడు. ఇక్కడ విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవించునని వ్రాయబడిన ప్రకారము నువ్వు క్రియలు లేని విశ్వాసం మృతము, కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసము సజీవమైనది. నీవు క్రియలు చేస్తూ దేవుని యొక్క సేవలో నడుచుకుంటూ క్రియలు కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. క్రియలతో పాటు విశ్వాసం కూడా ఆవశ్యకము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. ఏ భేదం లేదు, నువ్వు పాపివి, అందరూ పాపులే కనుక ఏ భేదము లేదు అంటున్నాడు. నీవు ఒకవేళ దేవుని దృష్టిలో
నీతిమంతుడుగా ఎంచబడాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నీ దృష్టిలో నీవు నీతిమంతుడుగా అనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క నీతికి నీ నీతి సరిపోదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి నిన్ను నీతిమంతుడుగా తీర్చాలి, కానీ నీ నీతి నిన్ను నీతిమంతుడుగా తీర్చదు. కనుక నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించని చెప్తున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 6-8 వరకు మనం చూసుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇక్కడ ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. కనుక ఆ యొక్క సుంకరి ప్రభు చేతనే నిర్దోషి అని ఎంచబడినాడు. నీవు కూడా ఈరోజు ప్రభు చేత నీతిమంతుడుగా ఎంచబడాలంటే దేవుని ముందర పాపిని అని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం నందు. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుందాం. అహంకారులని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్తున్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక అహంకారంతో నువ్వు ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నీతివంతుడుగా ఎంచబడవు. తగ్గింపు స్వభావం కలిగి జీవించు. అంటే నీ యొక్క ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం కాదు, కానీ నీ స్థితిని గమనించు. పాపిని అని నువ్వు ఒప్పుకో. కనుక ఏ భేదము అందరూ పాపులే. నువ్వు నీతి కార్యాలు చేస్తూ ఉండవచ్చు, కానీ దేవుని నీతికి నీ నీతి సరిపోదు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక పవిత్రంగా ఉన్నటువంటి యేసు ప్రభు కనుక నీవు ఏమాత్రము నీ నీతి దేవుని నీతికి సరిపోదు. కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మనమందరము పాపులమే. పాప పరిహారార్థమై తను మన కొరకు బలియాగమై కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి మనను పవిత్రులుగా చేశాడు. మన పాపంలో నుండి మనం విడుదల చేశాడు. కనుక నీవు పాపిగా పరిగణించి పాపాన్ని ఒప్పుకొని ఆయన ప్రార్థించినట్లయితే నిన్ను క్షమిస్తాడు, నీ పాపాల నుంచి విడుదల కలుగజేస్తాడు. కనుక ఒకవేళ నువ్వు పాపాన్ని ఒప్పుకొనక నీ సొంత నీతిని ఆపాదించుకుంటూ నువ్వు డంబాలు పలుకుతూ నేను నీతిమంతుడని నువ్వు ప్రార్థన చేశావా? పరిచయుడు ఏ విధంగా పాతాళ లోకానికి అనగదొక్కబడ్డాడో నీవు కూడా అలాగే అనగదొక్కబడతావు. పరిచయుడైతే తాను పాపాన్ని ఒప్పుకోలేదు, సరికదా నీతిని కనపరిచాడు. కానీ ఇక్కడ సుంకరి అయితే తన పాపాన్ని ఒప్పుకొని నీతిని పొందుకున్నాడు. అంటే యేసుప్రభు చెప్తున్నాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు ఈ విధంగా ఆయన చెప్పాడు. కనుక ఈరోజు నువ్వు తగ్గించుకొని దేవుని ముందట నువ్వు నీతిమంతుడుగా తీర్చబడు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువైన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మాకు వివరించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కరుణా సంపన్నమైన దేవా, మమ్మల్ని మేము తగ్గించుకొని అయ్యా మేము బ్రతకడానికి మీ మనస్సు మాకు కలగజేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీరు మా కొరకు అయ్యా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక శరీరధారువై మా మధ్యను నివసించి తండ్రి మా కొరకు ప్రాణం పెట్టినావు తండ్రి. అయ్యా ఈరోజు తండ్రి మేము పాపులమని ఒప్పుకొనిచున్నాం తండ్రి. మా పాపాన్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చమని, మీ రక్తంలో కమల శుద్ధీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.